హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు శాన్విస్ కిచెన్. ఈరోజు మనం ఇంట్లోనే చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో రెస్టారెంట్ స్టైల్ టేస్ట్లో ఉండే ఒక సూపర్ రెసిపీని తయారు చేసుకుందాం. అదేనండి రెడీమేడ్ పిజ్జా బేస్తో వెజ్ పిజ్జా. చాలామందికి పిజ్జా అంటే చాలా ఇష్టం, కానీ ఇంట్లో చేయాలంటే పిజ్జా డో ఎలా కలపాలి, ఎంతసేపు ఫర్మెంట్ చేయాలి, ఈస్ట్ ఎలా వాడాలి అనే సందేహాల వల్ల చాలామంది ట్రై చేయరు. మరికొందరికి అంత సమయం కూడా ఉండదు. అలాంటి వాళ్ళ కోసం ఈరోజు నేను చాలా సింపుల్గా ఎవరైనా మొదటిసారి చేసిన పర్ఫెక్ట్గా వచ్చే పద్ధతిని చూపించబోతున్నాను. ఈ రెసిపీలో మనం రెడీమేడ్ పిజ్జా బేస్ వాడబోతున్నాం కాబట్టి డో తయారు చేసే పని ఉండదు. కేవలం కొన్ని వెజిటేబుల్స్ కట్ చేసి చీజ్ వేసి సరైన విధంగా బేక్ చేస్తే చాలు. బయట పిజ్జా షాప్లో దొరికినట్లే టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీకి ఓవెన్ ఉన్నవాళ్ళు మాత్రమే కాదు, ఓవెన్ లేని వాళ్ళు కూడా నార్మల్ ప్యాన్లో కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేను 2 విధాలు కూడా వివరంగా చెప్తాను. అలాగే పిజ్జా సాఫ్ట్గా రావడానికి, చీజ్ బాగా కరగడానికి, క్రాస్ట్ క్రిస్పీగా ఉండడానికి కొన్ని చిన్న చిన్న సీక్రెట్ టిప్స్ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను. అయితే ఇంకెందుకు ఆలస్యం, బయట పిజ్జా షాప్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే అందరూ మెచ్చే టేస్టీ పిజ్జాను స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఈ పిజ్జా చేయడానికి మనకు కావాల్సినది ఒక రెడీమేడ్ పిజ్జా బేస్, పిజ్జా సాస్, మొజరెల్లా చీజ్, ఉల్లిపాయలు, క్యాప్సికమ్ ముక్కలు, టమాటా ముక్కలు, స్వీట్ కార్న్, చిల్లీ ఫ్లేక్స్లు, అలాగే కొద్దిగా ఒరిగానో, కొద్దిగా బటర్. మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఏవైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం పిజ్జా బేస్ని తీసుకొని ఇంకా కొన్ని ఫోక్తో హోల్స్ చేసుకోవాలి. పిజ్జా బేస్ ఫ్రెష్గా ఉంటే చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టి ఉంటే 5 నిమిషాలు బయట పెట్టి వాడితే సాఫ్ట్గా ఉంటుంది. దీని మీద ఇప్పుడు కొద్దిగా బటర్ని రాసుకోవాలి. ఇప్పుడు పిజ్జా సాస్ని తీసుకొని పిజ్జా బేస్ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత మొజరెల్లా చీజ్ను ఒక లేయర్గా వేసుకోవాలి. ఇలా ముందుగా కొద్దిగా చీజ్ వేయడం వల్ల టాపింగ్స్ బాగా అంటుకొని ఉంటాయి. ఇప్పుడు ఉల్లిపాయలను, క్యాప్సికమ్, టమాటా, స్వీట్ కార్న్ ఇలా అన్ని వెజిటేబుల్స్ని తీసుకోవాలి. ఒకే చోట ఎక్కువగా వేయకుండా మొత్తం పిజ్జా మీద సమానంగా పెట్టండి. అలా చేస్తే ప్రతి ముక్కలో అన్ని వెజిటేబుల్స్ రుచి వస్తుంది. మళ్ళీ ఇంకో లేయర్ మొజరెల్లా చీజ్ వేసుకుంటే పిజ్జా చాలా చీజీగా వస్తుంది. చీజ్ ఎంత బాగా కవర్ చేస్తే అంత మంచి చీజ్ పుల్ వస్తుంది. మీకు కావాలనుకుంటే చీజ్ని ఇంకా కొద్దిగా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. పైన నుండి కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్లు, ఒరిగానోను కూడా వేసుకోవాలి. ఇప్పుడు బేక్ చేసే ప్రాసెస్ని చూద్దాము. ఓవెన్ లేకపోతే ఒక మందపాటి ప్యాన్ని తీసుకొని అందులో స్టాండ్ పెట్టుకొని మూత పెట్టి 5 నిమిషాలు ఖాళీగా వేడి చేయండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి పిజ్జాను ప్యాన్లో పెట్టుకోవాలి. మూత పెట్టి చిన్న మంటపై 10 నుంచి 12 నిమిషాలు ఉంచండి. మధ్యలో మూత తీసి చూడకపోవడం మంచిది. ఒకవేళ మీరు ఓవెన్లో చేసుకోవాలనుకుంటే ముందుగా 180 డిగ్రీస్ సెల్సియస్కు 5 నిమిషాలు ప్రీహీట్ చేసుకోవాలి. తర్వాత పిజ్జాను ట్రేలో పెట్టి సుమారు 8 నుండి 10 నిమిషాలు బేక్ చేయండి. చీజ్ పూర్తిగా కరిగి బబుల్స్ వస్తే పిజ్జా రెడీ అయినట్టే. చీజ్ పూర్తిగా మెల్ట్ అయ్యి బేస్ క్రిస్పీగా అయ్యాక పిజ్జా రెడీ అవుతుంది. చీజ్ పూర్తిగా కరిగిన తర్వాత పిజ్జాను బయటకు తీసేయండి. పిజ్జాను బయటకు తీసిన వెంటనే 1 నిమిషం అలాగే ఉంచండి. తర్వాత పిజ్జా కట్టర్తో లేదా నైఫ్తో మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. పైన ఇంకొంచెం ఒరిగానో, చిల్లీ ఫ్లేక్స్లు చల్లి వేడిగా సర్వ్ చేయండి. ఇప్పుడు కొన్ని చిన్న చిట్కాలు చెబుతాను. టమాటాలో నీరు ఎక్కువగా ఉంటే గింజలు తీసేసి వాడండి, లేకపోతే పిజ్జా కొద్దిగా సాఫ్ట్గా అయిపోతుంది. వెజిటేబుల్స్ని చాలా మందంగా కట్ చేయకండి. సన్నగా కట్ చేస్తే త్వరగా ఉడికి మంచి టెక్స్చర్ వస్తుంది. చీజ్ను ఫ్రిడ్జ్లో నుంచి తీసిన వెంటనే కాకుండా 5 నిమిషాలు బయట పెట్టి వాడితే బాగా కరుగుతుంది. పిల్లల కోసం చేస్తుంటే చిల్లీ ఫ్లేక్స్, ఒరిగానో వేయకుండా చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా చాలా తక్కువ సమయంలో చాలా తక్కువ ఖర్చుతో ఇంట్లోనే షాప్ స్టైల్ పిజ్జా తయారు చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని ఈజీ టేస్టీ రెసిపీల కోసం మన ఛానల్ శాన్విస్ కిచెన్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో షేర్ చేయండి. మీకు ఎలాంటి రెసిపీలు కావాలో కామెంట్లో తప్పకుండా చెప్పండి.
మళ్ళీ మరో కొత్త రెసిపీతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.